అయోధ్యలో ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగబోయే రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అందులో భాగంగా 500 ఏళ్ల పాటు ఖురాన్ చదివిన ప్రదేశం మనకు కాకుండా పోతుంటే మీ గుండెల్లో బాధ లేదా అంటూ ముస్లిం యువతను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన రాముడి అక్షింతలను కరీంనగర్లోని చైతన్యపురిలో ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. పలువురు ఇండ్లకు వెళ్లి స్వయంగా శ్రీరాముడి అక్షింతలను అందజేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ నెల 22న అయోధ్యలో జరిగే దివ్యమైన రామ మందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు ఆ రోజు సాయంత్రం ప్రతి హిందువు తమ తమ ఇళ్లలో దీపాలు వెలిగించాలని బండి సంజయ్ కోరారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా ముస్లిం మత పెద్దలు సైతం రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించిన దాఖలాలు లేవన్నారు. రాజకీయాలకు అతీతంగా రామ మందిర నిర్మాణం కోసం దేశంలోని ప్రతి ఒక్క హిందువు తమ వంతు సాయం చేసి అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. ఈ నెల 22న జరగబోయే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఎంతో మంది ఆశతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. దీనిని జీర్ణించుకోలేని ఓవైసీ ఈ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ముస్లిం సమాజంపై ఎంఐఎం క్రమక్రమంగా పట్టు కోల్పోతోందని, సుప్రీంకోర్టు తీర్పును కొందరు ముస్లిం మత పెద్దలు మద్దతిస్తున్నారని తెలిపారు. ఇది జీర్ణించుకోలేని ఓవైసీ ఎంఐఎం పార్టీ స్వలాభం కోసం యువతను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ కార్యక్రమం బీజేపీకి సంబంధించినది కాదనే విషయాన్ని ఓవైసీ గుర్తుంచుకోవాలని అన్నారు. రామ రామేంద్ర రామేంద్ర రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనో దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. టీవీ